నమస్తే, నేను మీ తేజ. ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ చనిపోలేదు, కొన ఊపిరితో బ్రతికే ఉన్నాడు, రష్యాలో అతనికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అనే వార్త ఇప్పుడు సెన్సేషనల్గా మారింది సోషల్ మీడియాలో. నిజంగా ఈ వార్త నిజమా అబద్ధమా అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు పుతిన్ పైన అమెరికన్స్ కొంతమంది విమర్శలు చేశారు. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ నుంచి కూడా కొన్ని విమర్శలు అయితే తలెత్తాయి. అమెరికన్స్ అయితే కొంచెం హై స్థాయిలో అతని పైన విమర్శలు చేశారు. ఎవరికి అర్థం లేదు, ఇదేంటి పుతిన్ ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు, పుతిన్ లాంటి లీడర్ మళ్ళీ మధ్యలోకి వస్తే యుద్ధం ఇంకా ఎక్కువ అవుతుంది కదా, అమెరికా అట్లా చేయదే, అయినా ఎందుకు ఆ రకంగా కామెంట్స్ చేస్తుంది అని చాలామంది అనుకున్నారు. కానీ అసలు ఇరాన్ అలాగే ఇజ్రాయిల్, ఈ యుఎస్, ఈ యుద్ధం వెనక ఒక పెద్ద వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరంటే పుతిన్. ఎస్, ఎలా ఏంటి అనే దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తా. ప్రస్తుతం అయితే ఇరాన్ భయంకరంగా దాడులు చేస్తుంది. అమెరికాకు సంబంధించిన రాడర్ వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసింది. అమెరికన్స్ అయితే ఇరాన్ని ఏదో ఒకటి చేయాలన్న కక్షతో ఉన్నారు, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న మిలిటరీ కావచ్చు, లేదా రాడర్ వ్యవస్థలు కావచ్చు, మిజైల్స్ని లాంచ్ చేసే ఆ వ్యవస్థలు కావచ్చు, వాటన్నిటినీ కొట్టిపారేసింది. ఇక ఏదైనా చేయాలనుకుంటే ఇజ్రాయెల్తో కలిసి చేయాలి. ఇజ్రాయెల్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. వాళ్ళు ఏదైనా హతమార్చి ఇంకేదైనా చేయగలుగుతారేమో, కానీ ఇక్కడున్న లీడర్స్ని ఎత్తుకెళ్ళిపోతారో, వాళ్ళని చంపేస్తారు, సైంటిస్టులను చంపేయగలుగుతారు, కానీ పూర్తి స్థాయిలో ఇరాన్ని దెబ్బ కొట్టడం అనేది అసాధ్యం. ఇది రీసెంట్గా నాకు అర్థమైంది. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యవస్థలు, రాడర్ వ్యవస్థల్ని కూడా ఒక 5-6 లక్షల డ్రోన్స్ వెళ్ళి అటాక్స్ చేసి వచ్చేస్తున్నాయి. థర్డ్, ఏదైతే 10,000 కోట్లతో జార్డన్లో నిర్మించారో దాన్ని కూడా ఒక డ్రోన్ వెళ్ళి ఫతాహ్ అనే ఒక మిసైల్, అలాగే ఇంకొక డ్రోన్ షాహిద్ డ్రోన్ వెళ్ళి పూర్తిగా నేలమట్టం చేసేసాయి. సో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా వస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటిని ఇరాన్ ఎదుర్కొని దాడులు చేస్తుందంటే దీనికి సపోర్ట్ ఎవరో ఉన్నారు అనేది ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యే ఉండాలి. అయితే రష్యా నుంచి డైరెక్ట్గా సపోర్ట్ లేదు, కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ ఉంది. ఎలా అనుకుంటారా? రష్యా శాటిలైట్స్ని యూజ్ చేసి ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించి ఇరాన్ ఈ రాడర్ వ్యవస్థలపైన టార్గెట్ పెట్టి దాడి చేసిందని అమెరికన్స్ ఆరోపణలు చేస్తారు. అయితే దీన్ని అమెరికా అక్కడున్న ఏదైతే మిలిటరీ వ్యవస్థ నాయకులు ఉంటారో వాళ్ళు ఖండించారు. కానీ ఇది ఖచ్చితంగా వాస్తవం అయ్యే ఉంటుంది. అలాగే అలీ ఖమేనీ ఖచ్చితంగా బ్రతికే ఛాన్స్ కూడా ఉంది. అది ఎలా అనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తా. సో కొన్ని రోజులు వెనక్కి మనం వెళ్తే ఉక్రెయిన్కి రష్యాకి ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. అఫ్కోర్స్ రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. జెలెన్స్కీ కూడా పెద్ద దాడి చేయలేకపోయాడు, ఎదుర్కోలేకపోయాడు. అయితే ఉక్రెయిన్కి సపోర్ట్గా అమెరికా వాళ్ళ దగ్గరున్న ఆయుధాలని, వాళ్ళ దగ్గరున్న ఇంటెలిజెన్స్ని పూర్తి స్థాయిలో డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కూడా కాదు, పూర్తి స్థాయిలో డైరెక్ట్గా వారికి మద్దతు ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేసింది. సో ఉక్రెయిన్ ఎవరితో యుద్ధం చేస్తుంది? రష్యాతో యుద్ధం చేస్తుంది. రష్యా లాంటి ఒక పెద్ద దేశం ఉక్రెయిన్ని పూర్తిగా నేలమట్టం చేయాలంటే చేయొచ్చు, కానీ చేయట్లేదు. వారు ఎక్కడి వరకు అయితే దాడి చేయాలనుకున్నారో అంతవరకే చేస్తున్నారు. అలాగే రష్యా దగ్గర చాలా చాలా పెద్ద మిసైల్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇంకా చాలా మిసైల్స్ ఉన్నాయి. అయినా కానీ కేవలం డ్రోన్స్తోనే వాళ్ళు అటాక్ చేశారు, ఎక్కువగా చిన్నపాటి మిసైల్స్తోనే. అవి కూడా ఇరాన్కి సంబంధించినవి. పెద్ద ఎత్తున ఇరాన్ కూడా అప్పుడు రష్యాకి సపోర్ట్ చేసింది ఈ ఆయుధాలు ఏదైతే ఉన్నాయో వాటిలో. కానీ అమెరికా మాత్రం పూర్తి స్థాయిలో మద్దతునిచ్చి రష్యా పైన కాలు దువ్వేందుకు ప్రయత్నించింది. సో ఏదైతే ఆ రోజు ఆ యుద్ధ వాతావరణం ఎప్పుడైతే జరిగిందో, అమెరికా ఎప్పుడైతే సపోర్ట్ చేసిందో, అప్పుడు రష్యా కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అంటే లైక్ మాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మేము చూపిస్తాం మేమేంటి అనేది అని ఒక నిర్ణయం తీసుకుంది. టైం వచ్చింది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది మొత్తం కూడా ఇప్పుడు చేస్తున్నారు. మనందరం కూడా ఆలోచించవచ్చు, ఇజ్రాయెల్ అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ని చావు దెబ్బ కొడుతున్నారు. అయినా ఇరాన్ ఎక్కడా కూడా
తగ్గకుండా వారి దాడుల్ని తట్టుకుని మళ్ళీ వారిపైన దాడులు చేస్తుంది. అసలు ఇరాన్ వెనక ఎవరున్నారు? ఏమన్నా ముస్లిం దేశాలు ఉన్నాయా? గల్ఫ్ కంట్రీ సపోర్ట్ అయితే లేదు. గల్ఫ్ కంట్రీ సపోర్ట్‌లో ఉన్న అమెరికా ఏవైతే ఉన్నాయో స్థావరాల నుంచి కూడా ఇరాన్ పైన అటాక్స్ చేస్తున్నారు. వాటిని వీళ్ళేమో ధ్వంసం చేస్తున్నారు. సో, వాళ్ళ నుంచి సపోర్ట్ లేదు. పక్కనున్న పాకిస్తాన్ కూడా ఇరాన్‌కి సపోర్ట్ చేయదు. పాకిస్తాన్ అమెరికాకి లొంగిపోయింది. ఇంకా ఇరాన్ చుట్టూ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా శత్రు దేశాలే. కానీ ఎక్కడి నుంచో బలమైన సపోర్ట్ వస్తుంది. ఆ బలమైన సపోర్ట్ ఎవరంటే రష్యా. ఫస్ట్ ఫ్రంట్ లైన్‌లో ఉంది రష్యా. సెకండ్ చైనా. థర్డ్ కొరియా. ఉక్రెయిన్‌కి రష్యాకి యుద్ధం జరుగుతున్నప్పుడు చైనా అలాగే కొరియా వీళ్ళు కూడా ఆయుధాలు రష్యాకి హెల్ప్ చేశారు. సో ఇప్పుడు రష్యా పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుందా? ఆగుతున్న యుద్ధాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో పెద్ద స్థాయిలో చేయడానికి రష్యా కాలు దువ్వుతుందా? ఇన్ని రోజులు అందుకనే ఓపిక పట్టి ఉన్నారా? వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాల సంపత్తి అంతా కూడా అయిపోయేంత వరకు వెయిట్ చేశారా? ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. నిజంగా అసలు ఇరాన్ అయితే ఫస్ట్ నుంచి యుద్ధం ఆగాలి, శాంతినే కోరుకుంటున్నాం అని చెప్పారు. కానీ ట్రంప్ మేము ఆగం, ఇంకొక వారం 4 వారాలు అని ఇలానే ట్రంప్ మాట్లాడుతున్న వచ్చాడు. సడన్గా ట్రంప్కి ఏమైందో? ఇరాన్ మంచి లీడర్ని కోరుకుంటుంది. మేము ఆల్రెడీ కొన్ని పేర్లు అనుకున్నాం, త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం, ఈ రకంగా మాట్లాడుతున్నాడు. శాంతి చర్చల కోసం సిద్ధంగా ఉన్నామని ఈ రకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ అనే వ్యక్తి అగ్రరాజ్యం లాంటి అమెరికా వెనక్కి తగ్గిందంటే దానికి కారణం రష్యా. వాళ్ళు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా వార్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఉక్రెయిన్కి అమెరికా ఏ రకంగా సపోర్ట్ చేసిందో ఇప్పుడు ఇరాన్కి రష్యా అదే రకంగా సపోర్ట్ చేస్తుంది. సో ప్రతీకారం తీర్చుకోవడానికి వీళ్ళకి మంచి సమయం దొరికింది. అందుకోసం ఇప్పుడు రష్యా ప్రయత్నాలు చేస్తుంది. ఐతుల్లా అలీ ఖమేనీని తీసుకెళ్లి రష్యాలో దాచారని, ఈ గుట్టల మధ్యలో నుంచి వెళ్ళిపోయారని ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. కానీ 20% అయితే అనుమానం ఖచ్చితంగా ఉంది ఐతుల్లా అలీ ఖమేనీ చనిపోలేదని. ఎందుకంటే ఇరాన్లో కూడా చాలా మంది దాని గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా వార్ స్ట్రాటజీ అని, యుద్ధంలో ఇది ఒక వ్యూహం అని చాలామంది మాట్లాడుతున్నారు. అలాగే అంటే ఇరాన్లో కూడా మరి ఆయన 40 రోజులు ఏదైతే సంతాప సభ ఉందో దాన్ని కూడా రోజు రోజుకి మారుస్తూ ఉన్నారు. డేట్స్ మారుతూ ఉన్నాయి. అయితే డిఎన్ఏ టెస్టులు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మిసైల్స్ లేకపోతే ఈ డ్రోన్స్ వీటితో అటాక్ చేస్తున్నప్పుడు, ఈ ఆయుధాలతో అటాక్ చేస్తున్నప్పుడు పూర్తిగా ఒక బాంబ్ బ్లాస్ట్ అయిపోయి మొత్తం కూడా ఒక శరీరం మాసపు ముద్దలా తయారవుతుంది. అంటే ఆ వ్యక్తుల్ని మనం గుర్తుపట్టలేం. ఆ రకంగా మాసం ముద్దలా మంటలో కాలిపోయి ఇదంతా అయిపోతుంది. కానీ డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఐతుల్లా అలీ ఖమేనీ డిఎన్ఏ టెస్టులు చేసి వాళ్ళు సబ్మిట్ చేయలే, ఇవ్వలా. సో ఇలాంటి చిన్న చిన్న అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నా వరకు అవి చిన్నవి, మీ వరకు ఖచ్చితంగా పెద్దవి కావచ్చు. సో మరి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ అయితే బయటకు రాలేదు. ఖచ్చితంగా అదొక పెద్ద పాయింట్. దీని గురించి మళ్ళీ మనం డిస్కషన్ చేయాలి. సో ఏదేమైనప్పటికీ రష్యా వార్లోకి ఎంట్రీ అయితే ఇవ్వబోతుంది. అంటే అమెరికా ఆపాలన్నా ఈసారి రష్యా ఆపేటట్టుగా లేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా కొన్ని గంటల్లో ఏదో ఒక పెద్ద భయంకరమైన దాడులు అయితే జరగబోనున్నాయి.